అందరికీ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు. నమో బుద్ధాయ. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. ఈడు 3 వాక్యాల్లో గౌతమ బుద్ధుని యొక్క లక్ష్యాలు ఏమిటి అనేది మనకు తెలుస్తుంది. బుద్ధం శరణం గచ్ఛామి అంటే బుద్ధం అంటే బుద్ధి, జ్ఞానం. సో మనము జ్ఞానానికి శరణు కావాలి అని చెప్తారు. బుద్ధం అంటే బుద్ధునికి శరణు కావడం అంటే జ్ఞానానికి శరణు కావాలి. బుద్ధ అంటే ఒక పేరు కాదు, అది ఇట్స్ నాలెడ్జ్. బుద్ధ మీన్స్ నాలెడ్జ్, బుద్ధ మీన్స్ ట్రూత్. ఎంతోమంది బుద్ధులు ప్రపంచంలో జన్మించి నిర్యాణం చెందారు. తథాగత గౌతమ బుద్ధుడు చివరివాడు అని చెప్తారు. ఆ బుద్ధ పరంపరలో గౌతమ బుద్ధుడు చివరి వాడని చెప్తారు, చివరి జన్మ అని చెప్తారు. ఆ రకంగా బుద్ధం శరణం గచ్ఛామి, బుద్ధుని శరణు కోరు. బుద్ధిని అంటే ఏమి? జ్ఞానాన్ని శరణు కోరు. తర్వాత ధమ్మం శరణం గచ్ఛామి, ధర్మం కాదు, మిగతావి ధర్మం అని చెప్తాయి, మిగతా హిందూ మతంలో ధర్మాలు అని చెప్తారు. కానీ పాళీ భాషలో ధమ్మ అంటారు. ధమ్మ అంటే మంచి మార్గము, ధమ్మ అంటే మంచి మార్గం. కొన్ని నియమాలు, ఒక మనిషి ఎలా ఉండాలి అనేది ధమ్మ. మనిషి యొక్క నైతిక విలువలు కావచ్చు, ఆహారపు అలవాట్లు కావచ్చు, అతను మాట్లాడే తీరు కావచ్చు, జీవన విధానం కావచ్చు, ఇవన్నిటినీ కూడా ధమ్మాలో చెప్తాడు గౌతమ బుద్ధుడు ఎంతో అద్భుతంగా. చివరిది సంఘం శరణం వచ్చాడు. సంఘానికి నీవు అంకితం కావాలి అంటే సంఘం కోసమే కదా. ప్రతి ఒక్క పౌరుడు కూడా సంఘం కోసం తనని తాను త్యాగం చేసుకోవాలని చెప్తాడు. అంటే బుద్ధం జ్ఞానం కావాలి, ధమ్మ నీకు నీతి నియమాలు ఉండాలి, సంఘములో నీవు బతకాలి. అంటే సంఘ జీవనము. మనం అంతా కూడా సంఘంలో ఉన్నాం కదా, మనకు సంఘ జీవనం ఉంది కాబట్టి సంఘానికి ప్రాధాన్యత. సంఘం అంటే మనుషులే కదా, సంఘం అంటే మనుషుల యొక్క ఒక సొసైటీ. కాబట్టి సంఘంలో ఒక వ్యక్తి ఎలా ఉండాలి అని చెప్పేది బుద్ధ ధర్మం. బుద్ధ ధర్మ కేవలము మనుషులను ఒకటే కాదు, బుద్ధుని యొక్క భావనలు, బుద్ధుని యొక్క జీవన విధానం మనం గమనిస్తే మిగతా మతాలకి బౌద్ధానికి ఉన్నటువంటి మౌలికమైనటువంటి కొన్ని మనం తేడాలు గమనించవచ్చు. బుద్ధిజం ఈజ్ ఏ హ్యూమన్ సెంట్రిక్, హ్యుమానిటీ సెంట్రిక్, ఆల్ క్రియేచర్ అంటే మనకి ప్రాణులన్నిట్లు కూడా బుద్ధుడు ప్రేమిస్తాడు. మిగతా కొన్ని మతాల్లో మనం చూస్తే క్రైస్తవ మతం కానీ, హిందూ మతంలో కానీ, అలాగే ఇస్లాం ధర్మంలో కానీ అక్కడ వైలెన్స్ ఉంటుంది. అంటే పక్షుల్ని, ప్రాణుల్ని వాళ్ళు బలిచ్చేటువంటి ఆచారాలు ఉన్నాయి. క్రైస్తవుల్లో ప్రతి పండుగల్లో కూడా వాళ్ళు చేసుకునేటువంటి అక్కడ నాన్ వెజ్ తింటారు. అలాగే ఇస్లాం ధర్మంలో కూడా వాళ్ళ పండుగల్లో నాన్ వెజ్ తింటారు. కానీ హిందూ పండుగల్లో కూడా నాన్ వెజ్ తింటారు. కానీ బుద్ధిజంలో ప్రాణిహింస కూడా లేదు. మనిషే కాదు, హ్యుమానిటీ బేస్డ్. హ్యుమానిటీ అంటే మానవత్వంతో పాటు పశువులను కూడా ప్రేమించాలి, జంతుజాలాన్ని ప్రేమించాలని చెప్తాడు. గౌతమ బుద్ధుడు చిన్నప్పుడు తన సోదరుడు అంటే వాళ్ళ యొక్క కజిన్ అయినటువంటి ఒక అన్నదమ్ముల కుమారుడు ఒకసారి బాణం వదిలేసి ఒక పక్షిని గాయపరిస్తే ఆ రెక్క తెగిని రక్తం వస్తున్నటువంటి ఆ పక్షిని కాపాడి దానికి ప్రాణం పోస్తాడు గౌతమ బుద్ధుడు. కాబట్టి బుద్ధ భగవానుడు విశ్వ మానవాళికి కూడా మేలు కోరినటువంటి వ్యక్తి. కేవలము మనుషులు మాత్రమే కాదు, మిగతావన్నీ కూడా తన కులం బాగుండాలి, తన జాతి బాగుండాలి, తన దేశం బాగుండాలి, మన ప్రాంతం బాగుండాలి, నన్ను పూజించే వాళ్ళు బాగుండాలి అని కోరుకునే మతాలు ఉన్నాయి. కానీ బుద్ధిజం అనేది
విశ్వ మానవాళి కాకుండా విశ్వ ప్రాణులు, అన్ని ప్రాణుల్ని సమానంగా చూసి వాటికి కూడా ఇప్పుడు ప్రపంచంలో స్థానం ఉంది, వాటి పాడుగా వాటిని వదిలేయండి, వాటిని హాని చేయొద్దు అని చెప్తాడు బుద్ధ భగవాన్. అందుకని బుద్ధ భగవాన్ ఇస్ ది గ్రేటెస్ట్ సెయింట్ అవుతాడు, ఒక గొప్ప వ్యక్తి అవుతాడు అన్నమాట బుద్ధ భగవాన్. బుద్ధ భగవానుడు కేవలము తాను ఏదైతే ప్రాక్టికల్గా అనుభవిస్తాడో, తను ఏదైతే కళ్ళతో చూస్తాడో అది మాత్రమే నమ్ముతాడు తప్ప అతను అతీంద్రియ శక్తుల్ని నమ్మలేదు. అతీంద్రియ శక్తుల్ని నమ్మలేదు అంటే ఎక్కడో ఒక దేవుడు పైన ఉంటాడు నిన్ను రక్షిస్తాడు అని, లేకుంటే పైన స్వర్గమో లేకుంటే నరకమో ఉందనో, ఇలాంటి విషయాలను అంటే ఆది భౌతిక విషయాలని, అంటే మెటాఫిజికల్ అంటే ఆది భౌతిక విషయాలని ఆయన పట్టించుకోడు. కేవలం మనిషి తను చూసేది, తను చెప్తుండేది, ఏదైతే కంటికి కనిపిస్తుందో దాన్ని మాత్రమే నమ్ముకుంటాడు. గౌతమ బుద్ధుడు చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, శాస్త్రాలు చెప్పాయని, సద్గ్రంథాలు చెప్పాయని, సత్పురుషులు చెప్పారని, గురువులు చెప్పారని, మీరు పెద్దలు చెప్పారని, సాంప్రదాయాలు చెప్పాయని, సమాజంలో కొంతమంది వాటిని అనుసరిస్తున్నారని చెప్పి నీవు గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు అంటాడు. ఎవరు చెప్పినా విను, ఏ గ్రంథంలో చదివినా పరిశీలన చెయ్యి, పరిశోధన చెయ్యి, అది సత్యం అయితే తప్ప నీవు నమ్మొద్దు అంటాడు. చివరికి బుద్ధుడు తన మాట కూడా నమ్మొద్దు అంటాడు. తన మాటలో ఉన్న సత్యం మాత్రమే నమ్మమంటాడు. అందులో సత్యం లేకపోతే వదిలే అంటాడు ఆయన. అది గొప్పతనం, బుద్ధుని యొక్క గొప్పతనం. బుద్ధ భగవానుని యొక్క కాలం అప్పుడు ఒక పక్క నాస్తికులు ఉన్నారు, ఒక పక్క చార్వాకులు ఉన్నారు, ఇంకొక పక్క శ్రమణులు ఉన్నారు, ఇంకొక పక్క జైన మతం కూడా ఉంది, ఇంకొక పక్క వైదికులు ఉన్నారు, ఇలా శాక్తేయులు కూడా ఉన్నారు. అంటే రకరకాలైనటువంటి మతాలు ఆ రోజుల్లో ఉన్నాయి. అంటే కొన్ని దేవుణ్ణి ఆరాధించే మతాలు, ఇంకా కొన్ని ప్రకృతిని ఆరాధించే, ఇంకా కొన్ని దేవుడు లేడు, దెయ్యము లేదు, ఏమీ లేదు, ప్రకృతిలో ఉన్నటువంటి మనుషులు ప్రకృతి పరంగా పుడతారు, ప్రకృతి పరంగా చనిపోతారు. కాబట్టి ఉన్నంత వరకు హ్యాపీగా తినండి, సంతోషంగా ఉండండి అని చెప్పే మతాలు కూడా ఉన్నాయి. వాళ్ళు నైతిక విలువలకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. అలాగే ఇంకా వైదిక మతాలు మనం గమనిస్తే యజ్ఞ యాగాదులతోటి, జీవహింసతోటి సామాన్యులకి అందకుండా వాళ్ళు ఒక పక్క పశు బలుల్ని అంటే జంతు బలుల్ని యజ్ఞాల్లో వాటిని పోయడం, తినడము, రక్త తర్పణ చేయడము, యజ్ఞాల్లో బలి చేయడము, విపరీతంగా అడవుల్ని కాల్చడము, ఇలాంటి ఒక పరిస్థితులు ఆ రోజులు ఉండేవి. అది గమనించినటువంటి గౌతమ బుద్ధుడు మనుషులకి సరళమైనటువంటి ఒక నియమాలు కావాలి, నీవెక్కడో స్వర్గం గురించి ఆలోచించేద్దంటాడు. అంటే స్వర్గానికి వెళ్తామని చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది, పరలోకాలు ఉన్నాయని కొంతమంది చెప్తారు. వాటిని నమ్మొద్దు అంటాడు. జ్యోతిష్యం కూడా నమ్మొద్దు అంటాడు. హస్త సాముద్రికాన్ని నమ్మొద్దు అంటాడు. ఈ యజ్ఞ యాగాదుల వల్ల ప్రయోజనం లేదంటాడు. మనుషుల్ని కూడా బలిచినటువంటి కాలం కూడా ఉంది ఒకప్పుడు. కాబట్టి బలులు మంచివి కాదు అంటాడు. నీకు కావాల్సింది సరళమైన జీవనం, ఒకరికి హాని చేయకుండా, ప్రకృతికి హాని కాకుండా జీవితం ఏదైతే జీవిస్తావో అదే నిర్యాణం అంటాడు ఆయన. ఒకప్పుడు స్వర్గం ఉంటుంది, అక్కడ రంభ ఊర్వశులు ఉంటారు అని చెప్పినటువంటి తర్వాత వచ్చినటువంటి హైందవులు తర్వాత మోక్షం అని ఉపనిషత్తుల్లో చెప్తారు. అంటే ఎప్పుడైతే గౌతమ బుద్ధుడు స్వర్గ నరకాలు లేవంటాడో నిర్యాణం అని చెప్తాడు, ఆ పదానికి సమవుజ్జిగా మోక్షము అనేటువంటి ఒక పదాన్ని మన హిందూ మతం తీసుకుని వస్తారన్న. ఈ రకంగా గౌతమ బుద్ధుడు వచ్చిన తర్వాత భారతదేశంలో ఒక ట్రెమెండస్ చేంజెస్ వస్తాయి. యజ్ఞయాగాదులు, బలులు ఇవన్నీ నిలబడిపోతాయి. ఆర్యులు కూడా, ఆర్య ఋషులు
గౌతమ బుద్ధుడి యొక్క బోధనలను తను తీసుకొని వాళ్ళు కూడా జీవహింస చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. సో ఈ రకంగా గౌతమ బుద్ధుడు లాంటి హింసకి వ్యతిరేకి. మనం పౌరాణిక పురుషులు చూస్తే రాముడు కానీ, కృష్ణుడు కానీ, శాక్తేయులు అనేటువంటి అమ్మవార్లు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ ఆయుధాలు ధరించింటారు. చెడ్డ వ్యక్తుల్ని కానీ, చెడ్డ మనుషుల్ని కానీ చంపేస్తూ ఉంటారు అన్నమాట. రాముడు రావణాసురుని చంపితే, కృష్ణుడు కంసుని చంపితే, ఈ రకంగా చాలామంది సత్యభామ లాంటి వాళ్ళు, ఈ శాక్తేయులు శక్తి పూజ చేసేవాళ్ళు చాలా మందిని చెడ్డ వ్యక్తుల్ని చంపడం చూస్తాం. అంటే వాళ్ళు రాక్షసులు అని చెప్పి చెడ్డ వ్యక్తుల్ని చంపడం మనం చూస్తాం. కానీ గౌతమ బుద్ధుడు అలా చేయడు. గౌతమ బుద్ధుడు మనిషిలో ఉన్నటువంటి చెడు గుణాల్ని పారద్రోలేదానికి ప్రయత్నం చేస్తాడు. మనిషిని మార్చుతాడు, చెడ్డవాళ్ళని మంచివాడుగా మారుస్తాడు. అంటే మనుషుల్ని నిర్మూలించుడు భౌతికంగా. అది గౌతమ బుద్ధుడి యొక్క గొప్పతనం. అంటే మనుషులను చంపుకుంటూ పోతే ఎంతమందిని మనం చంపాలి? ప్రతి వ్యక్తిలో కూడా అంతో కొంత చెడు గుణం ఉంటుంది. సో అలాంటి వాళ్ళని చంపడం కంటే కూడా వాళ్ళలో మార్పు తీసుకొచ్చి వాళ్ళలో ఒక దైవత్వాన్ని వికసింపచేయడమే గొప్ప వ్యక్తి లక్షణం. అలా భగవాన్ బుద్ధుడు ఎవరిని చంపలేదు. చివరికి అతన్ని చంపేకొచ్చిన వ్యక్తుల్ని కూడా ఆయన మారుస్తాడని. అందుకే బౌద్ధులు ఎవరిపైన దాడులు చేయరు. వాళ్ళపైన ఎన్నో దాడులు జరిగాయి, అయినా వాళ్ళు చనిపోతారు, అగ్నిలో వాళ్ళని కాల్చేస్తారు, అయినా వాళ్ళు సహనంతో ఉంటారు. అది గౌతమ బుద్ధుడి యొక్క గొప్పతనం, బుద్ధిస్టుల యొక్క గొప్పతనం. మనం వేరే వేరే మతాల్లో చూస్తే క్రైస్తవ మతంలో చంపడాలు చూసాం, ఇస్లాం ధర్మంలో చంపడాలు చూసాం, మనుషులు చంపడం చూసాం. హైందవ ధర్మంలో కూడా ఒకరికొకరు కొట్టుకుని చనిపోయినటువంటి సందర్భాలను మనం చూసాం. క్రుసేడులు జరిగాయి, మత యుద్ధాలు జరిగాయి. నా మతం గొప్పది, నా మతం గొప్పదని క్రుసేడులు జరిగాయి. హైందవ మతంలో వైష్ణవులు, శైవులు ఒకరికొకరు దాడులు జరుపుకొని ప్రాణాలను కూడా తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అలాగే వీరశైవ లింగాయతుల పైన దాడులు చూసాం. అంటే ఈ రకంగా అన్ని మతాల్లో కూడా దాడులు ఉంటే, ఒక బుద్ధిజంలో మాత్రమే ఎవరిపైన దాడులు చేయరు. వాళ్ళు భిక్షాటనకు వెళ్తారు, భోజనం పెడితే తింటారు, భిక్ష వేస్తే తింటారు, లేకపోతే వెనక్కి వస్తారు. అంతే తప్ప ఎవరిని నిందించరు, ఎవరిని హాని చేయరు. భౌతికంగానే కాదు, వాళ్ళు మానసికంగా కానీ మాట వరుసకు కూడా వాళ్ళు మాట్లాడరు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ బుద్ధిజం. అది బుద్ధిజం యొక్క గొప్పతనం. అందుకని ప్రపంచ మానవాళికి ఈరోజు అవసరమైనటువంటి మతం ఏదైనా ఉందంటే అది బుద్ధిజం. ఈ రోజుకి కూడా బుద్ధిజం కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ అది అలాగే కొనసాగుతుంది. చాలా దేశాల్లో ఇప్పటికీ ఉంది. చైనాలో కానీ, శ్రీలంకలో కానీ, థాయిలాండ్లో కానీ బుద్ధిజం ఉంది. ఇండియాలో కూడా ఈ మధ్య కాలంలో బుద్ధిజానికి ప్రాధాన్యత పెరుగుతూ ఉంది. ప్రజలంతా ప్రతి సంవత్సరం బుద్ధ పూర్ణిమ రోజు బౌద్ధులుగా మారుతూ ఉన్నారు. అంటే ఇక్కడ బౌద్ధం తీసుకోవడం అంటే అందరూ సన్యాసులు కావాల్సిన అవసరం లేదు, మాంకులు అంటాం. కొంతమంది బుద్ధిస్టులుగా మారడం అంటే ఉపాసకులు అంటాం. పురుషులకి ఉపాసకులు, ఉపాసకి అని అంటాం. సో ఈ రకంగా వాళ్ళు బౌద్ధంలోకి మారుతున్నారు. అంటే మనిషి యొక్క ఆలోచన విధానాలు మారుతూ ఉన్నాయి. ఈరోజు నిజంగా దేవుళ్ళు అనేవాళ్ళు ఉంటే, నిజంగా యేసుక్రీస్తు ఉంటే, నిజంగా అల్లా అనేవాళ్ళు ఉంటే, అని అంటే దేవుళ్ళు ఉంటే కనుక ఈరోజు జరుగుతున్న అన్యాయాన్ని ఎందుకు అరికట్టడం లేదని ప్రశ్న ప్రజల్లో వస్తూ ఉంది. అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ గారు ఈరోజు బైబిల్ మీద ప్రమాణం చేశాడు. ఆయన బైబిల్ మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి ఈరోజు చిన్న చిన్న దేశాలపై దాడులు చేసి చిన్నపిల్లల్ని కూడా వాళ్ళ దేశం సైనికులు బాంబులు వేసి హత్యలు చేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. అంటే వాళ్ళ యొక్క మతం వాళ్ళని మార్చలేకపోతాం. వాళ్ళు ఎవరైనా కానీ, అది ఇస్లాం ధర్మం కానీ, హిందూ ధర్మం కానీ, క్రైస్తవ ధర్మంలో, అంటే ఆ ధర్మాన్ని ఆచరించే వాళ్ళలో మానవత్వం లేకపోతే ఆ ధర్మం వాళ్ళు సరిగా ఆచరించలేదని అర్థం. అంటే ఆ ధర్మం వాళ్ళలో మార్పు తీసుకొని రాలేకపోయింది. కానీ బౌద్ధులు ఎక్కడ అలా చేసినటువంటి ఆనవాళ్ళు మీకు ప్రపంచ చరిత్రలోనే కాదు, సమకాలీనమైనటువంటి
సంఘటనలో కూడా ఎక్కడ బుద్ధిస్టులు పోయి ఒకరిపైన దాడులు చేసింది మనం చూడం. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ బుద్ధిజం అనమాట. కనుకనే ఈ బుద్ధిజం అనేది ఇవి కేవలం మోరల్ వాల్యూస్ సెంటర్గా ఉంటాయి. అంతే తప్ప మీరు బుద్ధుడిని ధ్యానించండి, పూజించండి, ఏదో మీకు జరిగిపోతుంది. బుద్ధుడు లేకుంటే మన ఆవహించి మనం ఏదో మన ద్వారా ఏదో చెప్పించడము మనం చూస్తుంటాం కదా. చిన్న చిన్న దేవుళ్ళు శరీరం మీదకి వచ్చేస్తూ ఉంటారు, ఆవహించి వాళ్ళు చెప్తుంటారు కొన్ని విషయాలు. అది బుద్ధిజంలో ఉండదు. బుద్ధిజం ఇది ప్రాక్టికల్ అన్నమాట. ప్రాక్టికల్ వే, హ్యూమన్ వే, ప్రాక్టికల్ వే, మోరల్ వేస్ అన్నమాట. అవన్నీ ఒక మార్గం. బుద్ధుడు దేవుడు కాదు, ఆయన ఏమో అతీంద్రియ శక్తులు కలిగినటువంటి వ్యక్తి కాదు. ఆయనే చెప్పుకుంటాడు, నా మాట కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. కేవలం ఒక మార్గ ప్రదాత ఆయన. అంటే ఒక వే, ఒక దారి మాత్రమే చూపిస్తాడు. అంతే తప్ప ఆయన నిన్ను వెనుకంటుండి నడిపించడు అనమాట. ఏదో అద్భుతమైనటువంటి శక్తులు నీకేమి రావు. బుద్ధుడు కేవలం ప్రాక్టికాలిటీకి నమ్ముతాడు. అసలు పునర్జన్మని ఆయన ఏం చెప్తాడంటే, బుద్ధుడు పునర్జన్మ గురించి చెప్పేటప్పుడు ప్రతి మనిషి కూడా పంచభూతాలు అయితే మనం ఏమైతే అంటామో ఆ భూతాలతో తయారైనటువంటి శరీరం అది మనది. మన మానవ శరీరం కావచ్చు, జంతు శరీరం కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ప్రకృతి పరంగా ఏర్పాటవుతాయి అవి. అగ్ని, వాయువు, తర్వాత మన్ను. ఇవి సో ఈ పంచభౌతికాల ద్వారా ఏర్పాటైనటువంటి ఈ శరీరం చనిపోయినప్పుడు ఏమవుతాయి, ఇవన్నీ మళ్ళీ విడిపోతాయి. అక్కడ ఆకాశం లేదనుకోండి, 4 భౌతిక పదార్థాలు చెప్తాడు ఆయన. అగ్ని, వాయువు, గాలి, ఈ చైతన్యం అన్నమాట. సో ఇవన్నీ కూడా ఏర్పాటై ఇది వీటి ద్వారా శరీరం ఏర్పడుతుంది అన్ని జీవులకి. తర్వాత ఇవి మళ్ళీ చనిపోయినప్పుడు విడిపోతాయి. మళ్ళీ ఒకానొక సందర్భంలో అలాంటి అవకాశము లేకుంటే అవసరం వచ్చినప్పుడు మళ్ళీ అవి కలిసి కొత్త జీవి ఉద్భవిస్తుంది అంటే అదే పునర్జన్మ. ప్రతి శరీరము కూడా చైతన్యవంతమవుతుంది. అంటే ప్రాణం ఉండడం అంటే చైతన్యం కావడం. ఈ భౌతిక పదార్థాలతో ఏర్పడినటువంటి శరీరము మళ్ళీ నిర్యాణం తర్వాత అలాగే ఆ భౌతిక పదార్థాలన్నీ విడిపోతాయి. ఒకానొక సందర్భంలో ప్రకృతి అనుకూలించినప్పుడు మళ్ళీ అవన్నీ కలిసి ఒక చైతన్యంగా ఏర్పాటై ప్రాణం వస్తుంది. మళ్ళీ అదొక కొత్త జీవిగా, ఒక మనిషిగా కావచ్చు, జంతువుగా కావచ్చు, పక్షిగా కావచ్చు అని. ఇది ఆయన నమ్మేటువంటి పునర్జన్మ. అలాగే బుద్ధ మెడిటేషన్ గురించి చాలా చక్కగా చెప్తాడు ఆయన. బుద్ధ మెడిటేషన్ అంటే ఏమీ కాదు, అది విపాసన అంటాం దాన్ని. విపాసన మెడిటేషన్ అంటాం. విపాసన మెడిటేషన్ అనేది నువ్వు ఎలాంటి ఒక సింబల్ కూడా నీ మనసులో రాకూడదు. అంటే శూన్యం కావాలి, నీ మైండ్ అనేది శూన్యం కావాలి. మన మనసులో ఎలాంటి ఒక ఆలోచన విధానం ఉండకూడదు. అంటే ఏది ఉండకూడదు, మూర్తి కానీ ఏమీ ఉండకూడదు. దట్ ఈస్ కాల్డ్ విపాసన. అంటే కొన్ని ధర్మాల్లో ఎవరినో ఒక దేవుడినో లేకుంటే ఇంకొకనో తలుసుకోవడము, ఒక చెట్టునో లేకుంటే ఒక దేవుడినో ఒక సింబల్ని గుర్తించుకోవడము, ఇవి ఉంటాయి. కానీ బుద్ధుని యొక్క అంటే శూన్యం ఉండాలి. నువ్వు దేన్ని కూడా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద విపాసన, దట్ ఈస్ ద మెడిటేషన్ అన్నమాట. సో ఆ మెడిటేషన్ వల్ల నీ మైండ్ ఫ్రీ అవుతుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా, మనసు శాంతంగా, మనసు ఖాళీగా ఉంటుందో ఆటోమేటిక్గా అది శరీరం పైన ప్రభావం చూపుతుంది. నీ శరీరం కూడా అంతే కూల్గా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉన్న వ్యక్తికి స్వాభావికంగా వాని యొక్క ఎమోషన్స్ కూడా కూల్గా ఉంటాయి. సో ఎమోషన్స్ ఎప్పుడైతే కంట్రోల్లో ఉంటాయో ఆటోమేటిక్గా నీవు సమాజంలో ఎక్కడ అలజడి వచ్చేటువంటి మాటలు కానీ చేతలు కానీ ఉండవు. సో ప్రతి వ్యక్తి కూడా అలా తయారైనప్పుడు ఈ సమాజము బాగుంటుంది అని చెప్తాడు ఆయన. అది మెడిటేషన్. సో ప్రతి వ్యక్తి నీతి నిజాయితీ కలిగిన వ్యక్తిగా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని అత్యాసపరుడు కాకోకుండా దాన్ని అష్టాంగ మార్గంలో చెప్తాడు ఆయన. 6 సత్యాలు చెప్తాడు, అష్టాంగ మార్గం చెప్తాడు. అందరూ నిజాయితీగా ఉన్నప్పుడు, ఒకరినొకరు ప్రేమతోనూ అప్యాయతోనూ పాలు పంచుకున్నప్పుడు వచ్చినటువంటి ధనాన్ని నలుగురితో పంచుకొని
కలిసిమెలిసి ఉన్నప్పుడు అది ఒక ఆదర్శవంతమైనటువంటి సొసైటీ అవుతుందంట గౌతమ బుద్ధుడు. ఆ సందర్భంలో పోలీస్ స్టేషన్లు ఉండవు, కోర్టులు ఉండవు, రక్షక భటులు ఉండరు, అంటే సిఆర్పిఎఫ్ దళాలు ఏం అవసరం లేదు. ఈరోజు మనం లక్షల కోట్ల ఖర్చు చేస్తున్నారు. ప్రతి దేశము కూడా రక్షణ కోసమే ఖర్చు చేస్తారు. చూడండి, ఉదాహరణకి ప్రతి దేశంలో పోలీస్ స్టేషన్లు ఉంటుంది, పోలీసులు ఉంటారు, కోర్టులు, లాయర్లు, జడ్జిలు. అదేవిధంగా ఒక దేశాన్ని రక్షించుకునేదానికి వైమానిక దళం, నౌకాదళం, కాల్బలం అంటే సిఆర్పిఎఫ్ దళాలు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు, విమానాలు, బాంబులు, ఇవన్నీ ఎందుకంటే ఒకరిపైన ఇంకొకరికి అపనమ్మకం. నా మీద ఎవరైనా వచ్చి నా మీద దాడి చేస్తారేమో అనే భయంతో మనం కూడా బాంబులు తయారు చేస్తాం. వాడు పక్కన ఉన్నంత బాంబులు ఉన్నాయంటే మనం కూడా బాంబులు తయారు చేస్తాం. అంటే భోజనం లేకున్నా, మంచి విద్య లేకున్నా, మంచి ఔషధం లేకున్నా బాంబులు తయారు చేస్తాం, విమానాలు తయారు చేస్తాం, క్షిపణులు తయారు చేస్తాం. అంటే నిరంతరము మనం భయంగా బతుకుతున్నాం. కనుక ప్రతి మనిషి బుద్ధుడు కాగలిగితే, ఒకరిని ప్రేమించగలిగితే ఇవన్నీ అవసరమే లేదు. పక్షులు, జంతువులు ఏ రకంగా ప్రకృతిలో దొరికింది తిని, దొరికిన చోట నీళ్లు తాగి, వాటిలో ఉన్నటువంటి ఆవాస ప్రాంతంలో ఎంత ఆనందంగా ఉంటాయో మనిషి కూడా అంతే ఆనందంగా ఉండాల్సిన అవసరం ఉంది. మనకు విజ్ఞానం ఉంది, జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, సాంకేతిక పరిజ్ఞానాన్ని కనుక్కున్నాము, వాటి ద్వారా మనం సుఖజీవనాన్ని చేస్తున్నాము, ఆకాశంలో ఎగురుతున్నాము, భూలోకంలో అంటే కింద నీళ్లలో మనం లోపలికి వెళ్ళగలుగుతున్నాము, భూమిలో ఉన్నటువంటి ఖనిజాలను తీసి మనం వాడుకుంటున్నాము, ఎక్కడో ఉన్నటువంటి నీళ్లను మన ఇంటి దగ్గరికి తెచ్చుకోగలుగుతున్నాము, మంచి మంచి పరికరాలను తయారు చేసుకుంటున్నాము, వాహనాలు ఉన్నాయి, విద్య ఉంది, వైద్యం ఉంది, వైద్య సౌకర్యాలు ఉన్నాయి, ఎలాంటి రోగానైనా నయం చేసేటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. మరి ఇన్ని ఉన్నా కూడా మనిషి ప్రశాంతంగా జీవించలేకపోతున్నాడు, ఆనందంగా జీవించలేకపోతున్నాడు. కారణం ఏంటంటే అపనమ్మకము, అత్యాశ. అపనమ్మకం, ఒకరిపైన ఒకరికి నమ్మకం లేకపోవడం, నిజాయితీ లేకపోవడం, విలువలు లేకపోవడం, భవిష్యత్తు గురించి నిరంతరం ఆలోచన చేయడం. ఈ పక్షుల్లో, జంతువుల్లో అడవిలో ఒకసారి వెళ్ళి చూద్దాం. అవి కేవలం అవి తిని హ్యాపీగా బతుకుతాయి. ఒక పులి కానీ, సింహం కానీ, అవి క్రూర జంతువులని మనం అంటాం, కానీ అవి ఆకలైనప్పుడు మాత్రమే గుహ నుంచి బయటికి వచ్చి దొరికిన దాన్ని కొద్దిగా తిని వెళ్ళిపోతాయి. మిగతా పక్షులు, మిగతా జంతువులు తింటాయి. తర్వాత ఇంకో వారం రోజుల వరకు, ఆకలైన వరకు బయటికి రాదు. కానీ మనిషి అలా కాదు, నరరూప రాక్షసుడు అంటాం. అంటే నరరూపంలోనే రాక్షసుడు, నిరంతరము దాడులు చేయడం, సంపాదన, ఇంకొకరి పైన దోచుకోవడం, పేదల్ని దోచుకోవడం, తనకంటే చిన్నవాళ్ళపైన దాడులు చేయడం, తనకంటే చిన్న దేశాలపైన దాడులు చేయడం, అక్కడ వాళ్ళని నశింపజేయడము, అణుబాంబు అంటే బాంబులు వేయడం, వాళ్ళని నాశనం చేయడం. సో ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు మనిషి ఈ ఉన్నటువంటి ప్రపంచం ఎలా ఆనందంగా ఉండగలుగుతుంది? మనకంటే జంతువులు, పక్షులు చాలా మేలు కదా. సో ఇలాంటి సందర్భంలోనే మనిషి నైతికత కావాలి, ఒక హ్యుమానిటీ కావాలి. అలాంటి హ్యుమానిటీ, నైతికత, విలువలు ఇవన్నీ రావాలి అంటే ప్రతి ఒక్కరూ బుద్ధుని గురించి చదవాలి, బుద్ధుని యొక్క తత్వం ఏంటో తెలుసుకోవాలి. అలా తెలుసుకోగలిగిన రోజు ఈ ప్రపంచం మారుతుంది. నిరంతరము వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి అంటుంటాం, కానీ ముందు మనం మారితే ఆటోమేటిక్గా సొసైటీ మారుతుంది. కనుక ప్రతి వ్యక్తి కూడా బుద్ధుని యొక్క అడుగుజాడలో నడవగలిగినప్పుడు ఆనందంగా, సంతోషంగా ఈ ప్రపంచిక జీవనాన్ని జీవించి నిర్యాణం చెందిపోవచ్చు అంటారు. నిర్యాణం అంటే ఎప్పుడో చనిపోయిన తర్వాత వచ్చేది కాదు. మనం బతికినన్ని రోజులు పరుల కోసం ఉపయోగపడడం, తను మంచి చేయడమే, నైతిక విలువలు పాటించడమే నిజమైనటువంటి నిర్యాణము, నిజమైనటువంటి జీవితం. కనుక బుద్ధుని యొక్క బోధనలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా చదవండి, బుద్ధుని యొక్క ఆలోచనలు మీరు పంచుకోండి. బుద్ధ భగవానుడు కోరుకున్న విధంగా మనం గనక ఉండగలిగితే ఈ ప్రపంచం సుభిక్షంగా, ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతుంది. మరొకసారి అందరికీ బుద్ధ జయంతి శుభాకాంక్షలు. జై బుద్ధ, జై భీమ్.